ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుర్తీ నుండి నేను ఒకటి కాదు 2 డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ అయితే రెడీ చేయడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఫార్మల్ షర్ట్, ఇంకొకటి వచ్చేసి మనకు బోట్ నెక్ బ్లౌజ్. సో, ఈ 2 కూడా ఒక కుర్తీ నుండే రెడీ చేయడం జరిగింది. అవి ఏ విధంగా డిజైన్ చేశాను అనేది మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పాత కుర్తీలన్నీ బీరువాలో మూలన పడిపోయి ఉన్నాయా? వాటిని మళ్ళీ కొత్తగా ఏ విధంగా రీయూజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ నేను ఈ కుర్తీ నుండి 2 అవుట్‌ఫిట్స్ అయితే రెడీ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఫార్మల్ షర్ట్, ఇంకొకటి వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్. అవి 2 కూడా నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఫస్ట్ మనం కుర్తీ ఏ విధంగా ఉంది అనేది చూద్దామండి. ఈ కుర్తీ వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్లో అయితే ఉంది. దీనిపైన నెట్ ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ ఇవ్వడం జరిగింది. దీని మీద మనకు సెల్ఫ్ డిజైన్ అనేది మిషన్ వర్క్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్ కలర్లో. అండ్ నెక్ పార్ట్ దగ్గర మనకు ప్యాచ్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని స్లీవ్స్ కూడా మనకు జార్జెట్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దీన్ని మనము ఫ్రంట్ పార్ట్లో ఇంకా ఏ డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మనకు నెక్ పార్ట్ దగ్గర ప్యాచ్ వర్క్ అయితే సేమ్ సెల్ఫ్ డిజైన్తోనే ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ పార్ట్లో మనకు యోక్ పార్ట్ అనేది సెపరేట్గా స్టిచ్ చేసి దానికి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకు కుందన్స్తోని హైలైట్ చేశారు. కింద వైపున వచ్చేసి మనకు కట్ వర్క్ అయితే ఉండడం జరిగింది. సో, ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ అయితే పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్స్ అనేటివి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను మీకు పేపర్ మీదనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి డ్రాయింగ్ రూపంలో. సో, మనకు ఇది ఫస్ట్ వచ్చేసి మనం షర్ట్ గురించి చూద్దాము. ఇది మనకు బ్యాక్ ప్యానెల్. మనము రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే డ్రెస్ అనేది వస్తుంది. సో, దీన్ని మనము ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనకు నెక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో, దీన్ని నేనైతే షోల్డర్ దగ్గర నుండి నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి డైరెక్ట్ మార్క్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న సైజ్కి నాకు ఈ డ్రెస్ అనేది కరెక్ట్గా ఉంది. సో, నేనైతే ఎటువంటి చేంజెస్ చేయకుండా షోల్డర్ దగ్గర నుండి కావాల్సిన లెంత్ అనేది కట్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఇది మనకు బ్యాక్ నెక్ వచ్చేసి మనకు షర్ట్కి ఫ్రంట్ నెక్ అవుతుందండి. సో, మనము ఆర్మ్ హోల్ దగ్గర డీప్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు ఈజీగా ఏం చేయవచ్చు అని అంటే పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. మీ సైజుని బేస్ చేసుకొని పేపర్ కటింగ్ చేసుకొని దాన్ని కుర్తీ మీద ప్లేస్ చేయండి. అది ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ వస్తుందో అక్కడ నుండి మార్క్ చేయండి. ఒకవేళ మీ ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ అనేది తగ్గుతుంది అని అనుకుంటే ఆర్మ్ హోల్ కింద వైపున మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం కుర్తీని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ ఫ్లేర్ పార్ట్లో మనము షర్ట్ కోసం బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం పేపర్ కటింగ్ కుర్తీ మీద పెట్టినప్పుడు మనకు ఈ విధంగా అయితే కనబడుతుందండి. సో, మనం ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది కరెక్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్లీవ్స్ అనేటివి నేను కుర్తీ స్లీవ్సే యూజ్ చేశాను. అండ్ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే షర్ట్ కోసం
నెక్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ హై నెక్కే ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లో నుండి మనము ఈ ఏ విధంగా క్లాత్ మిగులుతుందనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా సైడ్స్కి అండ్ మధ్యలో ఉన్న గ్యాప్లో అయితే మనకు క్లాత్ అనేది మిగులుతుంది. దీన్ని నేను నెక్ షర్ట్ కాలర్ కోసం అయితే యూజ్ చేస్తున్నానండి. స్లీవ్స్ కుర్తీ స్లీవ్సే యూజ్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా అయితే షర్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బోట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఫ్రంట్ ప్యానెల్ అయితే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, దీనికి షోల్డర్ దగ్గర నుండి మార్క్ చేసుకోకూడదండి. ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ మీద బోట్ నెక్ అనేది కట్ చేసుకోండి మీ మెజర్మెంట్తోని. సో దాన్ని కుర్తీ మీద ప్లేస్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ నెక్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ కోసం మనం ఆర్మ్ హోల్ దగ్గర నుండి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కింద వైపున మనం ఈ విధంగా అయితే పేపర్ కటింగ్ అనేది ప్లేస్ చేయాలండి. ఇది ఎందుకు అని అంటే, మనకు బోట్ నెక్ అనేది నెక్ బ్రాడ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు కుర్తీ నెక్ అనేది షార్ట్గా ఉంటుంది. సో ఇక్కడ కుర్తీ నెక్ నుండి మనం అంటే షోల్డర్ దగ్గర నుండి తీసుకున్నప్పుడు మనకు ఆ బోట్ నెక్ అనేది రాదు. ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ క్లాత్ వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆర్మ్ హోల్ కింద వైపున ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు షోల్డర్ కూడా చిన్నగా వస్తుంది కాబట్టి నేను నెక్ కోసము అండ్ షోల్డర్ కోసము ఈ విధంగా అయితే మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం రాకుండా కింద మార్క్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకుందాము అనేది చూద్దాము. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా బోట్ నెక్ అనేది ఇస్తున్నానండి. మీరు కావాలని అంటే డీప్ నెక్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కాకుండా డాట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కిందనే మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకున్న తర్వాత దీనికి నేను నెక్ వచ్చేసి డ్రాప్ షేప్ నెక్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్ డిజైన్ వచ్చేసి, సో ఈ డ్రాప్ షేప్ మీరు డ్రాప్ షేప్ కాకుండా వేరే డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డ్రాప్ షేప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఓన్లీ లైనింగ్కి మాత్రమే డ్రాప్ షేప్ అనేది వేస్తున్నానండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం కవర్ అవుతుంది నెక్ అనేది. సో ఇది ట్రాన్స్పరెన్సీ లుక్ అనేది చాలా బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే ఓన్లీ లైనింగ్కి మాత్రమే నెక్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు క్లాత్ ఏ విధంగా మనం స్లీవ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనం బ్యాక్ నెక్ పైన మార్క్ చేయడం వల్ల మనకు కింద వైపున ఈ విధంగా అయితే క్లాత్ మిగిలింది. ఇందులో నాకు కావాల్సిన స్లీవ్స్ అయితే నాకు వచ్చేసాయండి. సో ఇక్కడ కింద వైపున మనకు కట్ వర్క్ అనేది ఇచ్చారు. సో ఈ కట్ వర్క్ని నేను స్లీవ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు క్లాత్ మిగలలేదు, స్లీవ్స్ కావాలి అని అంటే మాత్రం 1/2 మీటర్ క్లాత్ అనేది మీరు ఎక్స్ట్రా తీసుకోండి. సో మీకు స్లీవ్స్ అనేటివి వచ్చేస్తుంది. సో మనకు ఫైనల్గా ఈ విధంగా అయితే అవుట్ఫిట్ అనేది రెడీ అయిందండి. ఇక్కడ మనకు ఇది షర్ట్, మనం బ్యాక్ పార్ట్ యూజ్ చేసి షర్ట్ డిజైన్ చేయడం వల్ల మనకు ఈ విధమైన లుక్ అయితే ఉంది. సో మనకు ఫార్మల్ షర్ట్ అయితే రెడీ అయిందండి. నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది ఇవ్వడం జరిగింది షర్ట్కి, అండ్ ఇక్కడ చిన్న హుక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు షర్ట్కు స్లీవ్స్ అనేటివి లాంగ్ స్లీవ్స్ కావాలి అని అనుకుంటే మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు మ్యాక్సిమం ఒక 1 మీటర్ క్లాత్ అయితే
పడుతుందండి. ఒకవేళ మీకు బోట్ నెక్కి అండ్ షర్ట్కి స్లీవ్స్ అనేటివి మీ కుర్తీలో వెళ్ళకపోతే మ్యాక్సిమం 1 మీటర్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనకు ఈ విధంగా ఉంది. కంప్లీట్ హై నెక్తోని మనకు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. సో నేనైతే ఈ విధంగా షర్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము బోట్ నెక్ ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. మనకు డిజైనర్ పార్ట్ అనేది మొత్తం మనం బ్లౌజ్కి యూజ్ చేయడం వల్ల మనకు చాలా బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అవ్వడం జరిగింది. సో మనకు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే డాట్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అవ్వడం జరిగింది. మనం స్లీవ్స్ అనేటివి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. నేను డాట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మనకు ఇప్పుడు స్లీవ్స్ అయితే చూద్దాము. స్లీవ్స్కి నేను లైనింగ్ అనేది యూజ్ చేయలేదండి. మనకు స్లీవ్స్ హైలైట్ చేయాలి అనేసి నేను లైనింగ్ యూజ్ చేయలేదు. మీరు కావాలని అంటే లైనింగ్ యూజ్ చేయవచ్చండి. నేను దీనికి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు బ్యాక్ పార్ట్ అనేది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ కవర్ అయింది. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకు లైనింగ్కి డ్రాప్ షేప్ అనేది ఇవ్వడం వల్ల షేర్ లుక్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు క్లియర్ లేకపోయినా కానీ మనం వేసుకున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ లుక్ అనేది వస్తుంది. సో కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో మనకు ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవ్వడం జరిగింది. మనకు ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ క్లోజ్ చేశాను కాబట్టి సైడ్లో నేను ఈ విధంగా అయితే ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ ఐడియాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కుర్తీ అనేది ఈ విధంగా కాక ఇంకా ఏ విధంగా రీయూజ్ చేస్తుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుందో నాకు కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీ ఐడియాస్ నాకు చాలా ఇంపార్టెంట్, మీ ఒపీనియన్స్ అండ్ ఐడియాస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.